హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్స్ దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ కొరత భయంతో పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు బంక్ సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోనే కాదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర జనం భారీగా బారులు తీరారు. నిన్న సిఎన్జి గ్యాస్ స్టేషన్ దగ్గర కిలోమీటర్ మేర ఆటోలు నిలిచాయి. నిన్న రాత్రి కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు ఎగబడ్డారు. ఫలితంగా వాహనదారులకు పెట్రోల్ బంకుల సిబ్బందికి మధ్య ఇబ్బందిగా మారింది. నిన్నటి నుంచి కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో జనాలకు ఇంధన భయం పట్టుకుంది. పెట్రోల్ దొరుకుతుందో లేదో అని ముందుగానే వాహనదారులు ట్యాంక్ ఫుల్ కొట్టించుకుంటున్నారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఉందని సర్కార్ స్పష్టం చేసింది. అనవసర వదంతులు పుట్టించొద్దని సివిల్ సప్లై శాఖ కోరింది. పెట్రోల్, డీజిల్ కోసం హైరానా పడొద్దని సూచించింది. అవసరానికి సరిపడా ఇంధన సప్లై ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక పెట్రోల్ కొరత వదంతులతో వాహనదారులు ఇవాళ ఉదయం నుంచే బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో పాటు పలువురు క్యాన్లలోనూ నింపుకెళ్లారు. దీంతో అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిచ్చారు. మరికొన్నింటిని మూసివేశారు. ఆందోళనకు గురైన వాహనదారులు బంకులకు పోటెత్తారు. దీంతో అనేక ప్రాంతాల్లో కిలోమీటర్స్ కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్పేట్, బంజారాహిల్స్, మెహదీపట్నం, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, దిల్సుఖ్ నగర్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. పెట్రోల్ కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. నిన్నటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా పెట్రోల్ కొరతపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ఎక్కడ అయిపోతుందో అన్న భయంతో ఉదయం నుంచి పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. బంకులో మనం చూస్తున్నాం కిలోమీటర్ మేర బారులు తీరు మనకి కనిపిస్తూ ఉన్నారు. మనం ఏమంటే ఎందుకు పెట్రోల్ కొరత ఏం లేదు కదా, ఎందుకు వస్తున్నారు బంకులో ఇక్కడికి మీరు? ఎక్కడ అంత పంపు ఎక్కడ లేదు, పంపులలో పెట్రోలు. అక్కడ జైలు పంపు కాడికి పోయిన మాట లేదు, బైపాస్లో లేదు, ఇక్కడ శాంతినగర్లో పోయిన మాట లేదు, మళ్ళా కాశీపూర్లో ఉన్నదంటూ ఆడలేదు. మాకు చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇది గొడవలని పంచాయతీలు ఏం లేకుండా ఏంది ఇది నష్టం? ప్రజలు నష్టపోతున్నారు, ఈ సామాన్యుడు ఇలా నష్టపోతున్నాడు. ఎవరికి ఏం బాగుపడతలేరు, అంత నష్టమే ఇది. అంటే మనం చూస్తున్నాం పబ్లిక్ మొత్తం కూడా మనం ఇక్కడ చాలా వరకు బారులు తీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. సంగారెడ్డిలోని ఇక్కడ శాంతినగర్ బంకు వద్ద ఉన్నాము. ఈ బంకులో చూస్తే సంగారెడ్డిలో చాలా బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ వెలిసాయి. దాంతోనే పబ్లిక్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క పెట్రోల్ కొట్టించుకున్న ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సరఫరా ఉంటే మాకు సమస్య లేదు, కానీ సరఫరా లేదని సోషల్ మీడియాలో చూసి మేము రావాల్సి వస్తుందని కూడా పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం పబ్లిక్ చాలామంది కూడా. చెప్పండి, మీరు ఎందుకు వస్తున్నారు? ఇంతమంది ఎందుకు కనిపిస్తున్నారు ఇక్కడ? అదే పెట్రోల్ షార్టేజ్ అవుతుందని చెప్తున్నారు కదా, అందుకోసమే ముందు ఫుల్ చేసుకున్నామని చెప్పి. ఎక్కడ చూస్తే షార్టేజ్ అని ఎవరైనా చెప్పారా మీకు? ఈ న్యూస్ వస్తూ ఉంటుంది కదా సార్, మామూలుగా సోషల్ మీడియాలో న్యూస్లు వైరల్ అవుతూ ఉన్నాయి కదా, దానివల్ల. అదే వీళ్ళు చెప్పేది కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే వదంతులు ఉన్నాయో దాన్ని నమ్మి పబ్లిక్ అందరూ కూడా ఈ బంకుల వద్ద చేరుకుంటున్నారు. సంగారెడ్డిలో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 590 బంకులు ఉంటే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డు అనేది ఇప్పటికే పెట్టేశారు. ఉన్నటువంటి వందల సంఖ్యలో పబ్లిక్ వచ్చేసి ఈ విధంగా పెట్రోల్ కొట్టించుకొని పోవడం వల్ల బంకులు కూడా చాలా వరకు ఖాళీ అయిపోయి ఉన్న బంకుల్లో మాత్రం ఇట్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ వాహనాలు నిలుపుకొని పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ద్వారానే పబ్లిక్ ఈ విధంగా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ యొక్క వదంతులు వ్యాప్తి చేయకుండా చూడాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు 10 TV సంగారెడ్డి నుంచి.